అందరికీ నమస్కారం. రాజధాని రచ్చబండకి స్వాగతం. ముందుగా ఆచార్య ఆత్రేయ గారు మన 7వ తారీఖు ఆయన 100వ జన్మదినోత్సవం అయింది. ఆఖరి రాజ్యం సినిమాలో ఆయన రాసిన ఒక పాటలో స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అదే పరిస్థితి ఇప్పుడు. చూడండి, ఇదేం కర్మ, మరణం కూడా అత్యంత ఖరీదు. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి ఖర్చుల కన్నా శ్మశానంలో, ఈరోజు ఆంధ్రదేశంలో శ్మశానంలో ఒక శవాన్ని తగలబెట్టాలంటే అంతకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ చావులు వీరు చూపెట్టేదన్నీ దొంగ లెక్కలు. నిన్న ఒక రాజమండ్రిలోనే ఒక శ్మశాన వాటికి వచ్చిన అప్లికేషన్స్ 60. సో ఒక రాజమండ్రిలోనే 60. కానీ ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ దొంగ లెక్కల ప్రభుత్వం చూపెట్టిని మొత్తం చావులు 80-90. రాజమండ్రిలోనే 60 మంది చనిపోతే మొత్తం రాష్ట్రంలో 90 జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా అడిగితే కేసులు, రాజద్రోహ నేరాలు. సో రోడ్ల మీద అనాథల్లాగా పేషెంట్లు, అసలు చూడండి ఈ పేపర్, రోడ్లపై అనాథల్లాగా పేషెంట్లు. ఈవిడి గర్భిణి చనిపోయింది గర్భంలో శిశువు ఉండగానే. మరి వాళ్ళు వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ ఆఖరి వారంలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు రాశారు, అన్ని రాష్ట్రాలకి లెటర్ పంపారు. అయ్యా 50% స్టేట్కి మేము ఇస్తాం, 50% సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం అన్నప్పుడు అప్పుడే మీరు ఆర్డర్ పెట్టుంటే డెఫినెట్గా వచ్చిండేది. పెట్రో మృత్యు ఘంటికలు మీకు గుడి గంటల్లాగా, చర్చ్ బెల్స్ లాగా వినపడతాయి జగన్. చావు గంటలు, మృత్యు ఘంటికలు నీకు చర్చి గంటలు. ఎస్, ఐ రియలీ మీన్ ఇట్. యు లవ్ ద బెల్స్ రింగింగ్ ఇన్ ద చర్చ్, ద డెత్స్, ద వీపింగ్స్ ఆఫ్ ద పీపుల్, ద వీపింగ్స్ ఆఫ్ ద రిలేటివ్స్, ద వే దే వెప్ట్, యు డిరైవ్ హ్యాపీనెస్. వై యు హావ్ బికమ్ లైక్ ఎ సైకో? మిస్టర్ రెడ్డి, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్. సో ఐ థింక్ చావుని నీ అంత దారుణంగా ప్రేమించేవాడిని ప్రజలు చూడటం చాలా కష్టం. మరి మీరేం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కనీసం ఒక రివ్యూ లేదు. మొన్న కూడా 33 అంశం, మిగిలిన అంశాలన్నీ చూసాం. ప్రతిదానికి 20 లైన్లు 30 లైన్లు ఉన్నాయి. 33 అంశం, ఆఖరి అంశం కరోనా అంశం, 1.5 line. Just to review. That also we do not know whether you had any review on that or not. But okay, you have great spokespersons. You have one Mr. Ambati Rambabu. ఆయన ఏమంటాడు? రామజీరావు పిచ్చి రాతలు మానే, ఇవ్వబోయే వ్యాక్సిన్ పొడిపిస్తా అంట. బుద్ధుందరా అంటే రెమెడీస్ మీరు చేస్తున్నారుగా, అడిగావా? మరి రెడ్డిస్ చాలా మెడిసిన్స్ చేస్తున్నారు. నీ ఏ2 విజయసాయి రెడ్డి వియ్యంకుడు మొన్న కాకినాడ పోర్టు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇంకేదో కొత్తగా కట్టి పోర్టు ఇచ్చావు, చాలా ఇచ్చావు. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. ఏమడిగావు? డబ్బులు కట్టమన్నప్పుడు డబ్బులు కట్టవా? 12 లక్షలు ఆర్డర్ ఇస్తావా? సిగ్గుందా అడగడానికి? మనుషులరా మీరు, పశువులా? సిగ్గుందా? రామోజీరావు చెప్పాలా? నువ్వు డబ్బులు ఇవ్వవా? 12 లక్షల వ్యాక్సిన్లు ఆర్డర్ ఇస్తావా? ఇంకొకళ్ళు అంటారు ఓకే 1600 కోట్లకి చెక్ ఇస్తాడంట ఇంకో మంత్రి.
అడిగినప్పుడు ఇవ్వకుండా, అడిగినప్పుడు 12 లక్షలకు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు నేను 1600 కోట్లు చెక్ ఇస్తానంటే అలా ఎవరికి ఇస్తారు చెక్కు? ఎక్కడుంది సొమ్ము? ఉందా? ఉంటే మాట్లాడండి, ఇంపోర్ట్ చేద్దాం. వి విల్ ఇంపోర్ట్. అల్టిమేట్గా మీరు ప్రజల దగ్గర నుంచి దోచుకోవచ్చు కూడా, ఎలాగో దోచుకుంటున్నారు. ఆ దోపిడీ లెక్కలన్నీ కూడా బయటికి తెస్తా. దే ఆర్ ఆల్ గెటింగ్ రెడీ. ఇసుకలో ఎంత దొబ్బారు, లిక్కర్లో ఎంత దొబ్బుతున్నారు, ఆల్ అకౌంట్స్ విల్ కమ్ అవుట్. మై డియర్ లీడర్స్, all accounts will come out. How much money did you rob in sand? How much money you are regularly, every day, every hour you are looting through your stupid liquor? అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. కేంద్రానికి సమర్పిస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. చెయ్యండి. ఇప్పటికైనా ఇంట్లోంచి బయటికి రా, పనిచేయి, రివ్యూ మీటింగులు పెట్టు. ఈ సందర్భంగా మరి గతంలో ఈ ముఖ్యమంత్రి చేసిన కుట్ర నేను నా రచబండలో కూడా చెప్పా. మీరందరూ ఆ రఘురామకృష్ణదాస్ మిషింగ్ అని చెప్పి పెట్టండి. చిరాకు అన్నకి కోపం ఎక్కువ, వస్తాడు, గొడ్లతో కొట్టండి, రివర్స్లో కేసులు పెట్టండి. Arrest him. I want to see him in the jail for 6 months. అది మా వాడి కోరిక. రియాలిటీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ఇది నేను తయారు చేసింది కాదు, నాకు ఈరోజు పొద్దున్న చూసా. మిస్సింగ్. హ్యావ్ యూ సీన్ దిస్ మ్యాన్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. అబ్బా, డెఫ్ అంటే చెవుటోడని, జైల్ బర్డ్ అట. లాస్ట్ సీన్ అట్ తాడేపల్లి ప్యాలెస్. హీ స్పీక్స్ అబౌట్ యూజింగ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ పారాసెటమాల్ ఫర్ కోవిడ్. వెల్ నోన్ ఫర్ కోడి కత్తి అండ్ ఎలిగేషన్స్ ఆన్ కిల్లింగ్ బాబాయ్. సో ఇదండి, నన్ను మిస్సింగ్ అని చూపెడదాం అనుకున్నాడు. అతని పరిస్థితి ఇది. పైన దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు. ఇది పరిస్థితి. మరి నేను అక్కడికి వెళ్తే గుడ్లతో కొట్టించి నేను బాధపడితే, ఆ బాధలో ఎవరినైనా తిడితే, ఆ ప్రాంతంలో కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారిని పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి కరోనా కూడా అంటించాలి అనుకుంటున్న బుద్ధి లేని ప్రబుద్ధుడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడేమైంది? 6.5 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ కార్లు. గొడుగుడ్లతో కొడితే జనం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలా? రెడీ? అవసరమా? వ్యాక్సిన్కి సొమ్ములు లేవు. 6.5 కోట్లతో నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరమా? ఇంట్లోకి బయటికి రావడానికి ఎందుకే? ఇంట్లోకి బయటకు వస్తే 6.5 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. ఇక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే విమానం. రాష్ట్రం దివాలా. ఇంత ఖర్చు అవసరమా? ఇంట్లోనే ఉండిపో. ఎలాగో కనపడట్లేదు అన్నారు కదా, ఇప్పుడు కనపడినప్పుడు ఉపయోగం ఉంది. ఉండు, కొంపలోనే ఉండు, వైద్యం చేయించుకో. సో కరోనా మరి పరిస్థితి ఇలా ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా రానివ్వ, ఇక్కడ బెడ్ ఉంటేనే రానిస్తా ఉంటున్నారు, ఆపేశారు. మరి ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు. ముఖ్యమంత్రికి దయ లేదు. మరి ఏం చేయాలి? గతంలో ఈయన ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం. ఈ మహానుభావుడు ఏమన్నాడు? ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను. ఎక్కడున్నావు? నీ కొంపలోనే నువ్వు ఉన్నావు. ఎప్పుడు విన్నావు? ఎవడి మాటైనా ఎప్పుడైనా విన్నావా ముఖ్యమంత్రి? అప్పుడే 3678 కిలోమీటర్లు నడిచినప్పుడు తప్ప ఎప్పుడు కనపడ్డావు ముఖ్యమంత్రి?
ఎప్పుడో వినిపించుకున్న ముఖ్యమంత్రి అని ఇవాళ జనం అడుగుతున్నారు. నేను కాదు మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడింది నేను కాదు, జగన్. పీపుల్స్ వాయిస్, it got reverberated from my voice. It is people's voice. Many people wanted me to ask. I am getting several calls. నిన్న నీ పనికి మారిన దిక్కుమాలిన బుజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల అంటారు కానీ ఈ నెగిటివ్ క్యారెక్టర్ చూసి ఆ బిజ్జల, ఆ బాహుబలిలో ఒక డర్టీ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆ క్యారెక్టర్లో తయారయ్యాడు వాడు. ఎస్, వాడు ఆ బిజ్జలగాడు. ఎస్, ఐ రియల్లీ మీన్ ఇట్. నిన్న నీ సోషల్ మీడియాకి దిశానిర్దేశం చేశాడు జగన్ రెడ్డి. ఏంటి? నా ఫోన్ నెంబర్ విగ్గు రాజు నెంబర్, దయచేసి బూతులు మాట్లాడవద్దు అంటే బూతులు మాట్లాడండి అని నాకు వచ్చిన మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా. ఏంటంటే మా రెడ్డి గాండ్ల ఐడియా, ఈ రాజు ఇరిటేట్ అవుతాడు. ఇరిటేషన్లో మనం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలతో మాట్లాడిస్తాం, బూతులు తిడతారు, అది మనం కట్ చేస్తాం. రాజు కూడా తిడతాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కర్నూలులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినట్టు నా మీద కూడా పెడతారా రాస్కల్స్. ఇప్పుడే అనితారెడ్డి పెట్టింది మెసేజ్ ఇందాక. గుడ్ మార్నింగ్ విగ్గురాజు గారు, దిస్ ఈజ్ అనితారెడ్డి బుజ్జి. ఓకే, ఇలా నాకు నిన్న సాయంత్రం నుంచి ఈ సజ్జలగాడు ఇన్స్ట్రక్షన్ ప్రకారం సుమారు ఒక 100 ఫోన్ కాల్స్ వచ్చినాయి జగన్ రెడ్డి, ఒక 100. సో నేనే ఖాళీగా ఉంటానా రెడ్డి? సో ఐ కుడ్ అండర్స్టాండ్. నా మనుషులు కూడా ఉన్నారా నీ దగ్గర, నా మనుషులు కూడా ఉన్నారా నీ సోషల్ మీడియాలో కూడా ఉన్నారా? వాళ్ళు చెప్పారు సజ్జల, సారీ బిజ్జల ఇలా దిశానిర్దేశం చేశాడు, మీరు ఇరిటేట్ చేయండి, మనం కేసులు పెట్టుబడి దొబ్బుదామని. ఏమి కుదరవరా, మీ ప్రభుత్వం పతనావస్థలో, పతనపు అంచుల్లో ఉంది. నేను ఇమ్మీడియట్ గా మీ కుట్రని చూది ఏది లెటర్ ఇంకోటి సైబర్ క్రైమ్స్. ఓకే, ఇది అంత క్లియర్ గా కనపడకపోవచ్చు. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. నా సెక్రటరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు మార్నింగ్. Mr. Raghuram Krishnaraju MP is having a threat from Andhra Pradesh state government, and from August 2020 Government of India has provided Y category security. In the last 2 days he has been receiving abusive messages and phone calls. For an example, giving 3 numbers 8074751479, 9985391555 and 7013916356. We suspect the social media wing of Yuvajana Shramika Raitu Congress Party is making them call to irritate MP and to do some mischief, as one of them is also a woman. Engaging women to send abusive messages is certainly a trap by the ruling party headed by Mr. Sajjala Ramakrishna Reddy. Already they compelled few people to file 7 cases on a single day when the Honorable MP was to visit his constituency in the month of February 2021. He has cancelled his tour program and got a stay order from the High Court. Hence, I request you to kindly inquire and find out the conspiracy theory which is initiated by Sajjala Ramakrishna Reddy. Ikkada Bijjala and Rayaledu endukante mari ada asalu peru rayali kada. Who is the General Secretary of Yuvajana Shramika Raitu Congress Party. He also heads the social media activity of the party. Hey Sajjala, evarra nuvu
After all, you were a journalist. Your brother was an accused who is no more. Because of that, you are being entertained. You have become the de facto home minister. The lady who has been nominated has no power, this everybody knows. Just because you are a Reddy, you are a co-accused brother, and you have worked in Sakshi, you have been allowed to do all this rubbish. Let us have an open debate, Sajjala. Open debate, I will be attending from my home, you attend from your home, let media be there. చెప్పు నువ్వు చెప్పింది నేను చెప్తా. Rascal, I have all the evidence. Whatever rubbish you have been planning to do against me, I have all the evidence, Sajjala. Stop this bloody nonsense. బుద్ధి తెచ్చుకో, బుద్ధిగా మసులుకో, పిచ్చి పిచ్చి వేషాలు అయినాక పోలీసుని కంట్రోల్లో ఉందని. కోట్లున్నాయి. మీరు వేసే వెధ వేషాలు కనిపెట్టడానికి కోట్లున్నాయి. Keep that in mind. Be in your limits. Just because you have got 151 MLA seats, don't be under the stupid impression that you can do whatever you want to do. You have your own limitations. Mr. Sajjala as well as Eduguri, Saninti Reddy, you have your limitations. Don't think you are superhumans and you are gods. Keep that in mind. Keep that in mind. Next. Okay. Manchini Dauta. So, all those Reddy's Golas, Anita Reddy's Gola and their trap, how they wanted to corner me. I had already complained. And, okay, let me go to the next subject because Samayabhavam 12:30 dakane live undochu. Tarvata Tayatulu Katti Vallallu vachestaru. So now let me go to ex-CBI Director Rishi Kumar Shukla. Rishi Kumar Shukla ni 6 నెలల క్రితం నేను కలిశాను. వల్లభనేని బాలశౌరి అనబడే ఒక టాల్ లీడర్ ఇన్ అవర్ పార్టీ. అంటే నేను చెప్పేది ఫిజికల్ హైట్ కాదు. ఈస్ ఎ టాల్ లీడర్ ఇన్ అవర్ పార్టీ. అతనికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్తో ఉంది. అతను ముఖ్యమంత్రి కలిసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లో వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కడితే ఈ రిషి కుమార్ శుక్లా దగ్గరికి ఆ తర్వాత నేనే అతని ఆఫీస్కి వెళ్ళా. ఏవయ్యా వాడు వీడు కలిసిన 24 గంటల్లో వాడు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తే ఎలాగైంది? 24 గంటలు ఎలా అయింది? యువర్ పీపుల్ వర్ సోల్డ్ అవుట్, గెట్ అన్ ఎంక్వైరీ డన్ అని చెబుతూ ఈ వల్లభనేని బాలశౌరి గతంలో 2010-11 యందు 38 కోట్ల రూపాయలు లంచముగా ఇచ్చి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి త్రూ మిస్టర్ పురుషోత్తం నాయుడు బై స్వగృహ కంపెనీ. ఆ తర్వాత ఏదో ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసినట్టు. టుడే పురుషోత్తం నాయుడు ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ ఇండివిజువల్ నాన్ కంపెనీ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి పేపర్. అతని డబ్బు కాదది, లంచముగా ఇచ్చిన డబ్బు. అది ఎందుకనో అప్పట్లో మరి లక్ష్మీనారాయణ గారు చాలా కేసులు చూస్తున్నప్పుడు ఏదో 11-12 ఎఫ్ఐఆర్ వేశారు, ఛార్జ్షీట్లు. ఇది మిస్ అయింది. దీని మీద ఎంక్వైరీ చేయడు అని నేను వివరముగా వివరించి రిషి కుమార్ శుక్లాకి ఇస్తే 6 నెలలు అయింది. ఎంపీ వెళ్ళి పర్సనల్గా ఇస్తే కేసు పెట్టలా. ఎందుకు పెట్టలా చెప్తా. ఎందుకు పెట్టలేదు ఎనియో పెట్టలేదు. ద నెక్స్ట్ ఫ్యూ డేస్ అండర్ 153 section I am going to file a case wherein అప్పట్లోనే హైకోర్టు దీని మీద కూడా విచారణ చేయమని లిస్టులో ఉంది. ఈ వల్లభనేని భాగవతం. సో పురుషోత్తం నాయుడు ద్వారా ఎలా ఇచ్చాడు ఏంటి
లెక్కలన్నీ ఉన్నాయి. అసలు దానికి అసలు ఇన్వెస్టిగేషన్ అక్కర్లా, ఊరికి ఇలా చూసేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి బొక్కలు వేసేయచ్చు. అంత క్లియర్ ట్రాన్సాక్షన్. అది ఎంక్వైరీ చేయమంటే రిషి కుమార్ శుక్లా డిడ్ నాట్ ఎంక్వైర్. వై? బికాస్ బై దెన్ లాట్ ఆఫ్ warmth is flowing between YSJM Reddy and Rishi Kumar Shukla. That is the very reason సంవత్సరంన్నర కాలంగా కోర్టుకు వెళ్ళకపోయినా ప్రశ్నించలేని సిబిఐకి కారణం అది. అతను రిటైర్ అయ్యాడు 3 నెలల క్రితం. రిటైర్ అయిన తర్వాత 2.5 months back రిటైర్ అయిన తర్వాత he attended few video conferences with Mr. A1 with the coordination by Vallabhaneni Balashauri and A2. It is not an allegation, I have the evidence. ఏ రోజు ఎన్ని గంటలకు మాట్లాడాడో నాకు తెలుసు. He is the unofficial advisor on Chief Minister's CBI based related issues. Yes, it is. So, మీ భాగవతాలు మాకు తెలియదు అని అనుకోవద్దు. సందింటి రెడ్డి, ఎటుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి, మీ భాగవతాలు మాకు తెలియదు అని అనుకోవద్దు. తెలుసు, కానీ మాకు సంస్కారం ఉంది. When you were after all an MLA, what did you say? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడివిడిలో కాల్చి చంపండి అన్నాం. అలాంటి చెత్త నేను మాట్లాడను. సమీక్షించుకో, పరీక్షించుకో అనే చెప్పగలను. అప్పుడు ముఖ్యమంత్రిని చంపమంటావా, కాల్చమంటావా? అదే సంస్కారం. సో అలాగా కుసంస్కారంగా మాట్లాడేవాడికి అంతలా కాకపోయినా కొంతలాగా అన్నా చెప్పాలని చెప్పి నీకు అర్థమయ్యే భాషలో లైట్గా చెప్పా. ఓకే, సో చూద్దాం రేపు 17వ తారీఖు రిషి కుమార్ శుక్లా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంటుందా చూద్దాం. బట్ యు ఆర్ అండర్ వాచ్ మిస్టర్ రెడ్డి అండ్ మిస్టర్ రిషి కుమార్ శుక్లా. ఐఎమ్ ఆస్కింగ్ యూ, someone would tell you, that's why I am speaking in English. Someone would ask you, why did you not register the case against Vallabhaneni Balashauri, Swagruha and Purushottam Naidu about that investment when a member of parliament has come and given you the complaint wherein you are, when you were there, your team, when a complaint is given within 24 hours, you would file an FIR, my dear Rishi Kumar Shukla. Why? How? What is the relation between YSJM Reddy and you? Or Mr. Balashauri and you? Public would like to know. I'm not going to leave it. So, keep that in mind. Ika, next issue, ఏదో నోటీసులు కరోనా మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇస్తారు. సరే, అందలేదట. స్టాలిన్ చూసి నేర్చుకోవాయా. అమ్మ క్యాంటీన్లు లిక్కర్ షాపులు మూసేశాడు. మరి ప్రజలు పట్టడమో తినాలంటే ఇబ్బంది పడకుండా అమ్మ క్యాంటీన్లు జయలలిత బొమ్మతో, ఇతను బొమ్మ వేసుకోలే అని జయలలిత బొమ్మతో నడుపుతున్నాడు. సో యూ చేంజ్. ఆడికి నోటీసులు ఇద్దామా, ఈడికి నోటీసులు ఇద్దామా, అది పాత్రలు దొప్పుదామా, ఇది పాత్రలు దొప్పుదామా, అది కాదు. సో ఏముంది ఇందాక అనిత మళ్ళీ అనిత వచ్చింది. విగ్గురాజు ఇందాక కూడా ఎవడో పెట్టాడు, ఒరే లంజా కొడక, రే లంజా కొడక అన్నాడు. నేను నిన్న అంటలా, నన్ను మీ రెడ్డిగాడు అన్నాడు. అక్కడ రే లంజా కొడక, విగ్గు, రే తమిళనాడు సీఎం కూడా ఇదేరా, మా ఇద్దరికి ఒకడే కన్సల్టెంట్, హెయిర్ కన్సల్టెంట్. కొంచెం బొచ్చు తగ్గింది నాకు కూడా, స్టాలిన్ లాగా. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాగా నాకు కొంచెం బొచ్చు తగ్గింది. అట్ నాకు పిచ్చి ఎక్కలేదురా. ఐఎమ్ టుడే గివింగ్ యూ ఎ డిక్లరేషన్
Mr. Vyas Jaganmohan Reddy, the Chief Minister of Andhra Pradesh, has become insane. అతను పిచ్చివాడు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఎందుకంటే ఇంతలా కరోనా విలయతాండవం చేస్తుంటే వ్యాక్సిన్ కోసం ప్రజలు హలో లక్ష్మణ అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటే నువ్వు ఇచ్చిన 1000-2000 నెలకి కొద్ది మందికి ఇస్తే ఎంత దోచేవో తెలుసు, ఎంత దోచుకోబోతున్నావో తెలుసు. ఆ 1000-2000కి ఆశపడి ఈరోజు హాస్పిటల్కి వెళ్తే 3 లక్షలు కట్టు, 5 లక్షలు కట్టు, ఆస్తులు అమ్ముకున్నారు. ఆస్తులు అమ్ముకుని చచ్చిన తర్వాత అమ్ముకుంటానికి ఆస్తులు లేక అనాథ ప్రాతాల్లాగా రోడ్ల పైన చితి మంటల సవ్వడి చూసి కనీసం సమీక్షించకపోగా ప్రతిపక్ష నాయకుడి మీద ఇంకొకటి మీద నా మీద కేసులు పెట్టడమే పరమావధిగా భావిస్తున్న నువ్వు పిచ్చోడివి కాక ఇంకేమిటయ్యా జగన్మోహన్ రెడ్డి. నాట్ ఓన్లీ దిస్, సుమారు 120 కేసులు కొట్టేశారు కోర్టులో. ప్రభుత్వానికి పార్టీకి తేడా లేకుండా పార్టీ రంగులు ప్రభుత్వానికి వేసుకుని పిచ్చోడు అనుకున్నా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? ఎన్ని పిచ్చి పనులు చేశావు నువ్వు? ఎన్ని కేసులు కొట్టేశారు? పైగా నీ ఉన్మాదంలో కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. ఫాల్స్ ఎలిగేషన్స్. నీకు సిఐడి ఆఫీసర్ ఉన్నాడు, వస్తా రేపు మాపు దానికి వస్తా. సో దూకమంటే దూకుతాడు ఆయన. అఫ్కోర్స్ నువ్వు అగ్నిలో దూకమంటే నిన్నే తోయొచ్చు, అది వేరే విషయం. మామూలు అట్లో నువ్వు దూకమంటున్నావు రెడ్డి, తను దూకుతున్నాడు. ఎక్కువ కాలం ఇది సాగదు. ఐ సజెస్ట్ యూ, దెర్ ఈస్ నో డౌట్ యు ఆర్ ఇన్సేన్. ఐ సజెస్ట్ యూ, otherwise I may have to file even a case on this. When the ruler is insane or somebody who is in the government, when that guy is an insane guy, he is not fit to be in the governance. It is there in the constitution itself. Saduko Rajyangam, నీవు పిచ్చివాడవు, సమస్త ప్రజలకు అర్థమైనది. పరీక్ష చేయించుకునుము. పిచ్చివాడని తేలిన ఎడల ఎవరినన్నా పెట్టు, ఆ పిచ్చి తగ్గు వరకు. ఎస్, ఐ రియల్లీ మీన్ ఇట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ మ్యాడ్. అదర్వైజ్ నన్ ఆఫ్ యువర్ యాక్షన్స్ వుడ్ హావ్ బీన్ లైక్ దిస్. You need not get the corona test because you are always ready with paracetamol and always bleaching powder is on your body like Bhasma on Lord Shiva. So you won't get corona because you believe in that. Mundodu Raj kanna goppodu, Mundode Raj aithe inka goppodu. So my request is, in the interest of the people, for the people not to suffer further, get the test done yourself and step down for a while. Otherwise, a case can be filed against your insanity and a demand can be made to the court with all the evidences. You are also using some drugs, I know that. With all the evidences, somewhere outside the state, let some medical experts do the test. It is not a wild allegation. It is a factual allegation. You are mad. బొచ్చు లేకపోతే స్టాలిన్ లాగా నాకులాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనిత ఆర్ ఎనీవన్ ఎల్స్. సో మెనీ రెడ్డీస్ హూ హావ్ సెంట్ మీ మెసేజ్ దట్ రే విగ్గు అని అంటున్నారు. ఎస్, ఐఎమ్ స్మార్ట్. నేనేమి 5.5 అడుగులోని కాదు, నేనేమి సుంచుమోహోని కాదు. నాకున్న బొచ్చు కొంచెం తగ్గితే ఓకే, ఓ ప్యాచ్ పెట్టుకున్నా ప్యాచ్ ఓకే. బట్ బుర్ర ఉంది, బుద్ధి ఉంది. పిచ్చికి ట్రీట్మెంట్ కష్టం. బొచ్చు కొడితే ఇవన్నీ ఉన్నాయి అనిత. పిచ్చికి ఆ పిచ్చోని నమ్ముకున్నారు మీరు అందరూ. అఫ్కోర్స్ మేము నమ్మాం. అప్పటికి పిచ్చ లేదేమో మరి.
Now I am confirming our Chief Minister of Andhra Pradesh is an insane person, and my appeal to the Supreme Court or to the Honorable Prime Minister of India, sir, please get the test done in a outside Andhra Pradesh hospital, and certainly he would be proven as an insane person, and keep him aside till he becomes a sane person. And already కాలాతీతం అయిపోయింది నాకు ఇచ్చిన సమయం, బట్ కొన్ని ఇష్యూలు ఉన్నాయి. సంఘం డైరీ ఇష్యూ, మరి సంఘం డైరీలో ఇంకా నరేంద్ర గారిని గతంలోనే చెప్పా, ఐ టేక్ ఓన్లీ 2 minutes, గతంలోనే చెప్పా మరి ఆయన కరోనా అంటించబోతున్నారని. అనుకున్న విధముగా కరోనా అంటించి తిరిగి వారి కాంక్ష తీర్చుకొనిరి. మరి ఇప్పుడు నెక్స్ట్ మరి కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. A3కి బెయిల్ వచ్చింది గురునాథం గారికి. సో ఈయన కూడా వచ్చేయచ్చు రేపు ఎల్లుండో. అక్కడ ఎవరున్నా ఏమన్నా ఇబ్బంది లేదు, వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మరి వారి మీద మిసెస్ పూనం మాలకొండయ్య హాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్. నాకెలా తెలిసిందని అనుకోవద్దు, ఐ హ్యావ్ ఆల్ ద నెట్వర్క్ మిస్టర్ రెడ్డి. ఆవిడ మీద కూడా ఏవో కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులను భయపెట్టి మరి I don't want that Sangam Dairy to be in operation. Either it should be in our control, which I wanted to give it to Amul, or it has to be closed. This is the instruction for destruction of Sangam Dairy. And ఒకవేళ బెయిల్ వస్తే వారి అనుచరుల వీళ్ళే కొన్ని తారుమారు చేసి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ వీరే క్రియేట్ చేసి 2 రోజుల్లో కంప్లీట్ చేయకుండా 15 రోజులుగా ఏసీబీ అధినేత ఎవరైనా సీతారామాంజనేయులు గారి నాయకత్వంలో జరుగుతుంది. 15 రోజులుగా ఏంటంటే కొత్తగా బండి మార్చే ప్రోగ్రాం వీళ్ళే ఫోర్స్ చేస్తారు. లెటర్లు ఫోర్స్ చేసి కొంతమంది ఇళ్లలో పెట్టి డబ్బు కూడా ఇన్స్పెక్షన్ టీమ్స్ తీసుకెళ్లి వారిని బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. చూద్దాం మరి ఉన్న బుద్ధి జ్ఞానం వచ్చి ఆపుతారా, అలాగే కొనసాగుతారా చూద్దాం. ఇక ఈరోజు మంచి మాట, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. మంగలి అంటే ఏమిటి? ఒకే టైంలో ఒకరికి మాత్రమే క్షవరము కానీ గుండు కానీ చేయువాడు. మంగలి ఒకే టైంలో ఒకరికి మాత్రమే క్షవరము కానీ గుండు కానీ చేయువాడు. ఒకే టైంలో పలువురికి క్షవరము చేయువారిని మంత్రి అనియు, అందరికీ గుండు చేయువారిని ముఖ్యమంత్రి అనియు అందరూ. ఇది రచన అని ఒక పుస్తకంలో 1992లో రాశారు. అది ఒకే సమయంలో ఒకరికి మాత్రమే క్షవరం చేయగలడు గుండు గాని మంగలి. అంటే నాయి బ్రాహ్మణులు మాకులాగా జన్యు వేసుకుంటారు. నాయి బ్రాహ్మణులు కూడా మేమంతా జన్యు వాళ్ళం. ఒకే టైంలో పలువురికి క్షవరము చేయువారు మంత్రులు ఉన్న చూస్తానంగా మంత్రుల్ని, గుండు చేయవారు అందరికీ ఒకేసారి గుండు చేయవారని ముఖ్యమంత్రి అని అందరూ. ఇది ఎప్పుడు 92లో రాశారు. మరి ఎందుకన్నా ఇప్పుడు నాకు మోస్ట్ రిలవెంట్ అనిపించింది చెప్తున్నాను. సో దిస్ ఇస్ టుడేస్ రచ్చబండ, అండ్ వీల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.